వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మతానికి సంబంధించి మత మార్పిడులు అనేది ఈ మధ్య బాగా వాళ్ళల్లో కూడా వ్యతిరేకత అనేది మనం చూస్తున్నాం. అయితే కొన్ని గణాంకాలు బయటకు వచ్చాయి. వాటిలో చూస్తే ఎక్కువ శాతం హిందువులే కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వేరే ఏ మతస్థులకు సంబంధించింది లేదు. అంటే ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది? ఓన్లీ హిందువులు అనేది ఇప్పుడు హిందువులు కన్వర్ట్ అవుతున్నారంటే ఇక్కడ ఇతర దేశాల నుంచి హిందువులు జనరల్గా ఏంటంటే ఎక్కువ సంపదల మీద పోగు చేసుకోవాలనేటటువంటి ఆలోచన లేనటువంటిది. మిగతావన్నీ కూడా సంపన్న దేశాలు ఎందుకు అవుతున్నాయంటే భౌతికంగా ఆధ్యాత్మిక జ్ఞానం కాదు, వాళ్ళకి భౌతికమైనటువంటి అనుభవం మాత్రమే జీవితం అనుకుంటారు. తర్వాత వాళ్ళకు ఉన్నది జన్నత్ ఆ పరలోకం, రెండు మతాలకి. అదే క్లారిటీ. వినండి ఇక్కడ వాళ్ళు భోగం మాత్రమే, ఇక్కడ అక్కడ కూడా భోగం మాత్రమే. మనకి భోగానికి ప్రాధాన్యత లేదు, యోగానికి ప్రాధాన్యత. అందుకే ఈ యోగ భూమిలోను భౌతిక సంపత్తి కంటే ఆధ్యాత్మిక సంపత్తి పెంచుకోవాలనేటువంటి ఒక ఇన్బిల్ట్ సంస్కృతి ఉన్నది మన డిఎన్ఏలో. ఆ పోన్లే ఉదాసీనత ఉంటుంది, ఏం సాధిస్తాము, ఇది అంతా చేసుకుని ఎక్కడ పోతాం, ఈ భూమి ఎక్కడే ఉంటుంది. ఇది నరనరాల్లో మీకు తెలియకుండానే అది మిమ్మల్ని ట్రిగర్ చేస్తూనే ఉంటుంది. అందుగురించి మీరు చెప్పుకోవాలని, పెద్ద పెద్ద బుక్స్ రాసేయాలని, మీ గురించి మీరు చాలా సాధిస్తారు, ప్రపంచానికి తెలియజేయాలని, ఇలాంటివి లేవు. అందు గురించి మీలో ఉన్నటువంటి విద్వత్తు ఏదైతే ఉందో అది కన్వర్షన్గా మారట్లేదు. అంటే ధనం బాహ్య ధనం కింద మారదు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు లోబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు తాత్కాలికమైనటువంటి లోభత్వానికి గురవుతున్నారు. గురై ఇక్కడ సరైనటువంటి జ్ఞానం వీళ్ళకి వికసితం కాలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు వాళ్ళలాగా చెప్పట్లేదు. ఏది దీంట్లో ఉన్నటువంటి భారతీయతలో ఉన్నటువంటి రహస్యాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఇంటికి రోజు వస్తారు. ఏ పీఠాధిపతి అయినా ఎవరింటికైనా వెళ్ళి కాసేపు కూర్చొని ప్రార్థన చేస్తారా? ఎవరు వస్తారండి? ప్రోడక్ట్ ఇంటింటికి తీసుకుని ఓ ప్రోడక్ట్ని తీసుకుని డెవలప్ చేయాలనుకున్నవాడు వస్తాడు. ఇంటికి వచ్చినటువంటి ప్రోడక్ట్ 10 రకాలుగా చెప్పి నచ్చజెప్పి అమ్ముతాడు. ఆ వాడు గొప్పవాడు అవుతాడా? నా ప్రోడక్ట్ ఎక్కడో పెట్టుకుంటాను నేను, నువ్వే రావాలంటే ఇంటికి వచ్చిన ప్రోడక్ట్ని కొనుక్కుని కొంచెం రూపాయి ఎక్కువైనా దాంట్లోనే ఉంటుంది. అలాగే మనం పరమతాలని ఎప్పుడు కూడాను ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారంటే అందుబాటులోకి వచ్చేసి. అర్థమైందా? ఈ స్వామీజీలు వీళ్ళు ఉన్నారనుకోండి, అందుబాటులో లేరు. దీంట్లో కులం అని, జాతి అని, మతం అని మరి వాళ్ళు అంటరాని తను. వినండి, ఇక్కడ లోపం ఉన్నట్టే, ఆ లోపం ఉండబట్టే అటు వెళ్ళారు. అంతే, అదే కదా సింపుల్. అందుకే నేను అంటున్నాను. కాబట్టి మన వాళ్ళని మనం మన వాళ్ళనే కాదండి, నీ మతంలో గొప్పతనం ఉంటే నీ గొప్పతనాన్ని చాటి చెప్తే తప్పకుండా వాళ్ళు వస్తారు. కానీ యుగధర్మం ప్రకారం ఏం చెబుతారంటే ఈ మతాల్లోకి దిగజారడం అనేది కూడా ఇది పరిణామ దశే. ఏ విధంగా అంటే పాపులు ఎప్పుడు పెరుగుతారో, పాపం పెరుగుతుందో అన్ని మతాల్లోకి చేరిపోతారు సనాతన ధర్మం నుంచి. ఇప్పుడు తాగుబోతోళ్ళు ఎక్కువ ఉన్నారా, తాగకుండా ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారా అంటే తెలుసు అందరికి, చనిపోతామని. తాగితే దాని మీదే రాసి ఉంటుంది, ఇది ఇంజూరియస్ టు ద హెల్త్, నీ ఆరోగ్యాన్ని చెడిపోయారు. కానీ తాగే వాళ్ళ పర్సంటేజ్ పెరగట్లా. ఇదివరకు తాగడం కాదు, అక్కడికి వెళ్తే ఇటు అటు చూసుకునేవారు, ఇప్పుడు దర్జాగా వెళ్తున్నారు. అంటే చెడిపోవడం కూడా ఒక పరిణామ దశ. చెడిపోవడం అనేటటువంటి సంఖ్య పెరిగిపోతుంది. అందుకు పాపులు ఎక్కడ పెరుగుతున్నారో అక్కడ పాపుల రక్షకుడి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు గ్యారేజ్కి ఎప్పుడు వెళ్తాయి కార్లు? గ్యారేజ్కి ఎప్పుడు వెళ్తాయి? అది ఒక గ్యారేజ్. ఓకే, అర్థమైందా? ఇది లక్షణం అనేటటువంటి. ఇక్కడ చూడండి, అందరం సమానమని చెప్తుంటే ఆ మతంలో చేరుతున్నాడంటే ఏదో రిపేర్ వచ్చింది వాడికి, మానసికమైనటువంటి సంతులనం దెబ్బతిన్నది.
నేను పాపిని అనేటువంటి భావన వచ్చింది. ఇక్కడ అమృతస్య పుత్ర అంటుంది. మానవ జన్మ అనేది కడు దుర్లభమైన చెప్పేటటువంటి దాంట్లో ఉంటావా? నీకు నువ్వుగానే సెల్ఫ్ సర్టిఫై చేసుకున్నావు ఏమని, నేను పాపినని. అందుకే నా దగ్గరకు వచ్చి చాలామంది క్రిస్టియన్ పాపులేషన్ పెరుగుతుంది అన్నారనుకోండి, పాపులుగా ఎక్కువ ఉంటే పాపులేషన్ పెరుగుతుంది, అందుకే ఏమీ లేదు అని వ్యంగ్యంగా నేను చెప్పాను. అక్కడికి దాని బోర్డులోనే రాసి ఉంటుంది ఏమని, పాపుల రక్షకుడు అని. అంటే నీకు నువ్వుగానే పాపిగా నువ్వు డిక్లేర్ చేసుకుని దాంట్లో చేరతావు, మాకేం అభ్యంతరం, చేర్పు. అర్థమైందా? అలాగని చేర్పమంటలేదు. మన మతంలో అంటే మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి వసుదైక కుటుంబకం అనేటటువంటి ఒక ఆలోచనని దాన్ని సరిగా అవగాహన అయ్యేటట్టుగా చెప్పట్లేదు. కాబట్టి అదొక లోపం. అలాగే వాళ్ళు రోజుకి ఒక 5 సార్లు నమాజ్ చేస్తారు. మరి ఈ గుళ్ళో ఉన్నటువంటి పూజారులు ఏం చేస్తున్నారు? అదే ప్రశ్న ఈ మధ్యన ఎవరో వేశారు. ప్రతి పూజారి కూడా ముల్లాల్లాగా నేర్చుకోండి అని చెప్పాడు. అంటే ప్రతి పూజారి కూడా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించి కేవలం నెత్తి మీద షడగోపురం పెట్టి కింద పళ్ళెం పెట్టడం మాత్రమే కాదు, మీకంటూ ఒక బాధ్యత ఉంది. సమాజం అంతా కూడా మీకు గౌరవిస్తుంది, మీరు చెప్పిన మాటను ఆదరిస్తుంది. కాబట్టి ప్రతి గుడి కూడా ఒక బడి కావాలి, అమ్మ ఒడి కావాలి అనేటటువంటి ఆ యొక్క ఆలోచనతోటే గుళ్ళు వచ్చినాయి. కానీ ఈ మధ్యన వ్యాపార కేంద్రాలుగా మారిపోతే దాని యొక్క పర్యవసానం ఈ మత మార్పిడికి కారణమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా గుడిలో ఉన్నటువంటి ప్రతి పూజారి కూడా రేపటి నుంచి గోవు గురించి చెప్పాలి, మన యొక్క సనాతన ధర్మం గురించి చెప్పాలి. అలా చెప్పని వాడు ఆ గుడి నుంచి వెలివేయాలి. ఇలా చేసినట్టయితే కొంత సంస్కరణ జరుగుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే యుగధర్మం అంటూ ఉంటుంది. కలియుగంలో సనాతన ధర్మానికి సత్యానికి కాకుండా వాస్తవానికి నిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాస్తవం అంటే ఏంటంటే వస్తువులతో కూడినటువంటి ప్రపంచం, చూస్తున్నది కనపడుతున్నది వాళ్ళకి కావాలి. అన్నోన్డ్ ఏదైతే ఉందో దైవం అనేది కనిపించేది కాదు. కనిపించింది ఎందుకు, ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ భౌతిక లాభాలు చాలు అనేటటువంటిది వాస్తవం. వీటి ద్వారా కొన్ని ఊహిస్తాం, వాస్తవిక విషయాలను బట్టి కొన్ని ఊహిస్తాం. అంటే ఎవరో వచ్చి 10 మంది వచ్చి నువ్వు ఇక్కడ ఉండగా మీకు ఏది బాగోపోతే ఒక ప్రార్థన చేశాడు అనుకోండి, ఆడు ప్రార్థన చేసినా ప్రారంధం చేయకపోయినా నీ ప్రారంధాన్ని బట్టి నీకు జరిగినా అది జరిగితే వాడు ఖాతాలో వేసుకుంటాడు, జరగకపోతే నువ్వేదో తప్పు చేసావు అంటాడు. మరలా దాన్ని తప్పు చేసినప్పుడు మరింత ప్రార్థన చేయమని దాంట్లో ఉంచుతాడు. జరిగింది కాబట్టి నువ్వు ఈ దేవుడే నిజమని. ఇదంతా కూడా ఒక సైకలాజికల్ గేమ్ అన్నమాట. ఆ గేమ్ని ఆధారం చేసుకునే మతాలు వచ్చినాయి.